వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. కర్ణాటక ఎన్నికలకు ముందు అమూల్ డైరీ బెంగళూరులో ఆన్లైన్ పాల వ్యాపారం చేస్తామని ప్రకటించింది. దానికి ఆ రాష్ట్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. మోడీ, అమిత్ షా గుజరాత్కు చెందిన అమూల్ కోసం చేస్తున్న కుట్రగా దీనిని అభివర్ణించారు. వెంటనే బసవరాజ్ బొంబాయి ప్రభుత్వం కర్ణాటక సొంత డైరీ బ్రాండ్ అయిన నందినిని కాపాడుకుంటామని వివరణిచ్చింది. బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవియా కూడా కర్ణాటకలోకి అమూల్ని అడుగు పెట్టబోమని హామీ ఇచ్చారు. తమిళనాడులో కూడా స్టాలిన్ ప్రభుత్వం అమూల్కి వ్యతిరేకంగా తమ అవిన్ బ్రాండ్కు మద్దతుగా నిలబడింది. అవిన్ డైరీ ఉత్పత్తులపై హిందీలో పేర్లు ప్రచురించాలన్న ఆదేశాలను కేంద్రం ఉపసంహరించుకునే వరకు స్టాలిన్ ఊరుకోలేదు. రెండు పెద్ద దక్షిణాది రాష్ట్రాల్లో అమూల్కి ఎదురైన అనుభవం ఇది. మరి ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ అమూల్కు సాగిలపడింది. ప్రజల సొమ్ముతో అమూల్కు ఎనలేని సేవలు చేస్తుంది. 75 ఏళ్ల క్రితం గుజరాత్లో ప్రారంభమై దేశంలోని చాలా చోట్లకు విస్తరించిన అమూల్ చరిత్రలో ఇంతటి సహకారం మరి ఏ రాష్ట్రంలోనూ లభించలేదు అంటే ఆశ్చర్యం. అమూల్ కూడా సహకార సమాఖ్యే, కానీ మోడీ, అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్ బ్రాండ్ అది. ఆ లింకు పనిచేసిందా లేక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు మరేదైనా సమీకరణ ఉందా అన్నది మనం కరాఖండిగా ఇక్కడ చెప్పలేం. కానీ దాల్ మే కుచ్ కాలా హై అన్నట్టు దూద్ మే కుచ్ కాలా హై. లేకపోతే విజయ బ్రాండ్తో పాటు స్వరాష్ట్రంలోని పాల ఉత్పత్తి సహకార సంఘాలు నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని అమూల్ సేవలో తరించేందుకు వినియోగించడం ఏంటి? రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి పేరుతో జగన్ ప్రభుత్వం అమూల్తో ఒప్పందం కుదుర్చుకుంది. దానిలో భాగంగా గ్రామాల్లో మహిళల ఆధ్వర్యంలో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయటం, అక్కడ పాలను సేకరించడం మొదలుకొని ఆ పాలను బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలకు పంపటం వరకు ప్రభుత్వం బాధ్యత. ఇంతవరకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం దశల వారీగా 3,600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అమూల్ కోసం జనం సొమ్మును ఖర్చు చేసే ఈ కార్యక్రమానికి చక్కగా అతికినట్లు జగనన్న పాల వెల్లువ అని పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు అమూల్ ఒక ప్రైవేటు డైరీయే తప్ప మరొకటి కాదు. వర్గీస్ కురియన్ నాటి అమూల్ కాదు ఇది. అది చేసేది ఫక్తు వ్యాపారం. అలాంటి సంస్థ కోసం ప్రజల సొమ్మును వెచ్చించటం వెనకున్న హేతుబద్ధత ఏమిటో మనకు తెలియదు. సర్కారు వారు చెప్పరు. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న మన ముందుకు వస్తుంది. రాష్ట్రంలోని మిగతా డైరీలకు కూడా ఇదే సదుపాయం ఎందుకు వర్తింపజేయటం లేదు? ప్రభుత్వం ఎంతో ఉదారంగా చేస్తున్న ఈ సేవ వల్ల అమూల్ పాల ఉత్పత్తి ఖర్చు బాగా తగ్గుతుంది. ఆ డైరీ ఆదాయం ఆ మేరకు పెరుగుతుంది. దానివల్ల ఏపీలోని ప్రజలు లాభపడేది ఏమీ లేదు. ప్రభుత్వం నుంచి ఇదే సహాయం రాష్ట్రంలోని ఇతర సహకార రంగంలో నడుస్తున్న మిగతా డైరీలకు అందిన పక్షంలో వాటికి కూడా లాభాలు పెరుగుతాయి. అలా పెరిగినందువల్ల రాష్ట్రంలోని పాడి రైతులు లాభపడతారు. వారికి ఆ లాభాన్ని నిరాకరించి ప్రభుత్వం అమూల్కు సాయపడుతుంది. అందుకు మళ్ళీ ప్రజల డబ్బే ఖర్చు చేస్తుంది. ఆ ప్రజల్లో నష్టపోతున్న పాడి రైతులు కూడా భాగం అన్న విషయం మనం మర్చిపోకూడదు. అమూల్కు కల్పిస్తున్న ఈ సదుపాయం ద్వారా మిగతా డైరీలకు సమాన వ్యాపార అవకాశాల వాతావరణాన్ని, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ను ప్రభుత్వం నిరాకరిస్తున్న సంగతి మనం మర్చిపోకూడదని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చెరసని ఆంజనేయులు అంటారు. తాను అధికారంలోకి వస్తే పాల రైతులకు లీటరుకు 4 రూపాయల బోనస్ ఇస్తానని జగన్ ప్రతిపక్ష నేతగా వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మరిచిపోయారు. అంతకు 4 అమూల్కు సాయపడుతున్నారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ పరిధిలోని వివిధ డైరీల మొత్తం ఆస్తుల విలువ 5,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఒక అంచనా. సహకార డైరీల్లో 141 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, 8 పాల ప్రాసెసింగ్ యూనిట్లు, 2 మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఉన్నాయి. మదనపల్లిలోని ఒక హెచ్టీ ప్లాంట్, ఒంగోలులో ఏపీలోని పెద్దదైన పాలపొడి తయారీ ప్లాంట్ ఉన్నాయి. వీటన్నిటినీ నామమాత్రపు మొత్తానికి అమూల్కు లీజుకు అప్పగించడం జగన్ ప్రభుత్వ లక్ష్యం. మదనపల్లి ప్లాంట్ ఇప్పటికే అమూల్కి అప్పగించేశారు.
చక్కగా నడుస్తున్న ఒంగోలు డైరీని అమూల్కి అప్పగించడం కోసం పాల సేకరణ ఆపివేయించారు. ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించారు. దానికోసం పాడి రైతుల బకాయిల కోసం 80 కోట్ల రూపాయలు విడుదల చేశారు. తీరా చూస్తే ఒంగోలు డైరీని అమూల్ వద్దంది. పరికరాలన్నీ పాతబడిపోయాయి కాబట్టి పనికిరాదని అమూల్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఒంగోలు డైరీ ఎందుకు కాకుండా పోయింది. రాష్ట్రంలో అమూల్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలు, చిత్తూరు డైరీ కారు చౌకగా లీజు కారణంగా అమూల్కు లీటరుకు 10 నుంచి 15 రూపాయల వరకు ఆదా అవుతుందని డైరీ పరిశ్రమ వర్గాల అంచనా. ఎంత తేడా! ఆ మేరకు అమూల్ లాభం పెరుగుతుందన్నమాట. లాభం ఎక్కువ ఉంది కాబట్టి పాలు పోసే రైతులకు సేకరణ ధర పెంచడం ద్వారా దానిని బదిలీ చేయొచ్చు. కానీ అమూల్ ఆ పని చేయటం లేదు. పాడి రైతులకు అమూల్ ఎక్కువ ధర ఇస్తుందన్న ప్రభుత్వ వాదనలో నిజం లేదు. గత 2 ఏళ్లుగా దేశవ్యాప్తంగా పాల సేకరణ ధరలు 12 నుంచి 15% పెరిగాయి. ఏపీలో అమూల్ ఎక్కువ ధర చెల్లిస్తున్నట్లయితే వారికి కాకుండా మిగతా డైరీల రైతులకు ఎందుకు రైతులు పాలు పోస్తారు? ప్రభుత్వం చెప్పాలి. ఏ రైతు కూడా కష్టానికి ఎక్కువ ప్రతిఫలం వస్తుందంటే కాదనడు కదా. అమూల్కు పాలు పోయాల్సిందిగా రైతులపై ప్రభుత్వ యంత్రాంగం రకరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చింది. అమూల్ కోసం పాల సేకరణ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారంటే తెలిసిపోవటం లేదా? అయినా కానీ సంఘం, కృష్ణా డైరీ వంటి పాడి రైతులు ఏమీ వాళ్ళకు దూరంగా లేరు. ఈ తరహా ప్రభుత్వ వైఖరి రాష్ట్రంలోని డైరీ పరిశ్రమ చాలా వరకు టీడీపీ సానుభూతి పట్ల ఆధీనంలో ఉండటం కారణమని చలసాని ఆంజనేయులు అన్నారు. అమూల్ను ప్రోత్సహించడం ద్వారా వాటిని దెబ్బ కొట్టడం ప్రభుత్వ పెద్దల లక్ష్యమని ఆయన అంటారు. సంఘం లాంటి డైరీలను ఏదో రకంగా స్వాధీనం చేసుకుందామని మొదట చూశారు. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో అమూల్ ద్వారా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు అమూల్ పాలు సరఫరా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మనం ఆ కోణంలో నుంచే చూడాలి.